మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. బీట్ టైటాన్ గురించి మీరు ఆల్రెడీ మన ఛానల్లో చూసినట్టున్నారు. చూడని వాళ్ళు వెంటనే చేయండి. బీట్ టైటాన్ అనేది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అండి, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అది ఫుల్లీ ట్రాన్స్పరెంట్ ఆటోమేటెడ్ సిస్టమ్. ఇక్కడ ఎండి చేతుల్లో ఉంటుంది, లేదు కంపెనీ వాళ్ళు విత్డ్రాల్ ఇవ్వాలి, అలాంటి టెన్షన్ ఏం లేదు. ఈ క్రౌడ్ ఫండింగ్ కోమాట్రిక్స్ పద్ధతిలోటి ఆటోమేటిక్గా మనకు ఎర్నింగ్ చేసుకునేటటువంటి సిస్టమ్, స్లాట్ సిస్టమ్ ఉంది. చాలా బాగుందండి. ఎవరైతే ఎర్న్ చేసుకోవాలి, చాలామంది కష్టపడుతూ ఉంటారు. మనం ఏ కంపెనీలో అయినా కష్టపడకుండా ఏదీ రాదు. అదే కష్టం ఇక్కడ పడితే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. టు బి ఫ్రాంక్, ట్రూ అండి. ఇది నెట్వర్క్ ఉన్నంతకాలం ఉండేటటువంటి సిస్టమ్, అంటే ఇంటర్నెట్ ఉన్నంతకాలం ఉండేటటువంటి సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అలాంటి సిస్టంలో మనం ఎర్న్ చేసుకోవాలంటే కావాల్సింది డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ కావాలండి. లైక్ ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ పాల్, మెటామాస్క్, ఇలాంటి వ్యాలెట్స్ ఉంటాయి. ఆ వ్యాలెట్స్ అనేది కావాలి. ఇందులో నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో సేఫ్ పాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ సేఫ్ పాల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఐడిని, అంటే ఇందులో మనం ఐడిని ఏ విధంగా ప్లేస్మెంట్ చేసుకోవాలి, ఐడి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఐడి ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి బీట్ టైటాన్లో, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సేఫ్ పాల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నాకు ఆల్రెడీ ఇక్కడ మెటామాస్క్ ఉంది, చూడండి. మెటామాస్క్ ఉంది, ట్రస్ట్ వ్యాలెట్ కూడా ఉంది. బట్ సేఫ్ పాల్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉందండి. కాబట్టి నేనైతే రికమెండ్ చేస్తున్నాను దీనికి సేఫ్ పాల్ అనమాట. దానికోసం ప్లే స్టోర్లోకి వెళ్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, సేఫ్ పాల్. ఈ సేఫ్ పాల్ యాప్ అనేది ఉంది. ఈ సేఫ్ పాల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఈ ఓపెన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సినటువంటి ఏ విధంగా మనం ఫాలోఅప్ చేసుకోవాలి ఏంటి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఇది మొత్తం క్లియర్గా జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది. యాప్ ఓపెన్ పైన క్లిక్ చేసాం, యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆటోమేటిక్గా పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ వ్యాలెట్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ న్యూ వ్యాలెట్, యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్, కనెక్ట్ హార్డ్వేర్ వ్యాలెట్. ఈ మూడిట్లో క్రియేట్ న్యూ వ్యాలెట్ పైన క్లిక్ చేద్దాం. క్రియేట్ న్యూ వ్యాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత 6 డిజిట్ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోమంటుంది. అలా 6 డిజిట్ పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేసిన తర్వాత మరలా కన్ఫర్మ్ 6 డిజిట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఈ కన్ఫర్మ్ 6 డిజిట్ పాస్వర్డ్ దగ్గర మనం ఎంటర్ చేసిన తర్వాత ఎనేబుల్ టచ్ ఐడి, అంటే ఫింగర్ ప్రింట్ టచ్ చేయమంటుంది. మనం క్యాన్సిల్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. దీన్ని స్కిప్ కొట్టేద్దాం, లేదా ఎనేబుల్ చేసుకోండి. ఫింగర్ ప్రింట్ ఐడి ఉంటే మంచిది, ఎనేబుల్ చేయండి. నేను ఇక్కడ బ్యాకప్ న్యూ అని వస్తుంది. బ్యాకప్ న్యూ చూడండి, ఇక్కడ బ్యాకప్ నౌ, సారీ న్యూ కాదు, నౌ, బ్యాకప్ నౌ అని వస్తుంది. ఈ బ్యాకప్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు 12 ఫేర్స్ సీక్రెట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు బుక్లో అయినా సరే ఎందులో అయినా సరే నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, బ్యాకప్ నౌ పైన క్లిక్ చేద్దాం. బ్యాకప్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ లేదా బ్యాకప్ మాన్యువల్లీ. ఈ బ్యాకప్ మాన్యువల్లీ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ చూడండి, ఇవి ఉన్నాయి కదా లాస్ట్, వాటిని టిక్ మార్క్ చేయండి. ఇలా టిక్ మార్క్ చేసి అండర్స్టూడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పాస్వర్డ్, మీరు ఏదైతే ఫస్ట్ 6 డిజిట్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు కదా, కన్ఫర్మ్ చేసుకున్నారు, అది ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక 12 వర్డ్స్ తోటి ఒక కోడ్ అనేది రావటం జరుగుతుంది. ఆ కోడ్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఎక్కడైనా సరే నోట్ చేసి పెట్టండి. లేదు అంటే వేరే మొబైల్ ఉంటే ఆ మొబైల్లో ఫోటో తీసి పెట్టుకోండి. ఐ థింక్ దానికన్నా ఫోటో కన్నా కూడా మీరు నోట్ చేసి పెట్టుకుంటేనే బెటర్ ఏమో. ఇప్పుడు కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్, ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత 1 2 3 4 ఈ ప్లేస్మెంట్లు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఏముంది అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి. నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను, తర్వాత కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ థర్డ్, ఫోర్త్ ఏంటి, ఇక ఫిఫ్త్ ఏంటి, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, ఇలా మొత్తం అన్నీ కరెక్ట్గా ఒక క్రమ పద్ధతిలో సెలెక్ట్ చేసి వెరిఫై అని క్లిక్ చేస్తే బ్యాకప్ కంప్లీట్ అవుతుందండి. మీ 12 వర్డ్ స్పేస్ ఏదైతే ఉందో, అంటే ఈ 12 పదాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ దగ్గర. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, పోగొట్టుకోకూడదు. ఒకవేళ ఈ 12 పదాలు ఉన్నాయనుకోండి, పోతే కష్టమైపోద్ది, మీకు వ్యాలిటీ ఉండదు. 12 పదాలు ఉన్నాయనుకోండి, మీకు మొబైల్ మార్చినా, మొబైల్ పోయి మీరు కొత్త మొబైల్ కొన్నా, ఏది చేసినా మరలా సేఫ్ పాల్ అనేది తిరిగి మనం క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ ఆ పదాలతోటి. ఇక్కడ బ్యాకప్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేద్దాం. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారండి, డిస్మిస్ ఆల్ కొట్టేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటి వరకు చెప్పింది కూడా ఇంపార్టెంట్, ఇది కొంచెం ఐడి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే దానిపైన నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్ అని ఉంది కదా సెర్చ్ బాక్స్ పక్కన, ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఈ ఆల్ పైన క్లిక్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేసి బిఎన్బి చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ బిఎన్బి చైన్, అంటే మనం బినాన్స్ చైన్లోనే చేయాలి, బిఎన్బి చైన్లోనే చేయాలి. బిఎన్బి చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బిఎన్బి ఆటోమేటిక్గా వచ్చేసింది, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బీటీసీబీ కావాలి, బీటీసీబీ అనే కాయిన్ని యాడ్ చేయాలి. ఏదైనా సరే కొత్త కాయిన్ మనం ఇక్కడ యాడ్ చేయాలి అంటే మేనేజ్ కాయిన్స్ అని ఉంటుంది, మేనేజ్ కాయిన్స్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో బిఎన్బి చైన్ అని సెలెక్ట్ చేసుకొని బీటీసీబీ ఇలా ఎంటర్ చేసామనుకోండి, బీటీసీబీ ఇక్కడ వచ్చేస్తుంది BEP20. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేయడంతో క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. కంప్లీట్ బ్యాక్ వచ్చేస్తే చూడండి, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది, బిఎన్బి ఆల్రెడీ ఉంది. మనం బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవడంతో బీటీసీబీ మనం యాడ్ చేసాం, ఇలా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీకు వీలైతే పర్చేజ్ చేసుకోవటం చేత అయింది అనుకోండి, పర్చేజ్ చేయటం చేత అయితే మీరు హ్యాపీగా ఈ బీటీసీబీ అనేది 0.001 కావాలి. 0.001 ప్రజెంట్ ఒక 6,000 వరకు అవుతుంది. ఆ 6,200 వరకు అవుతుంది. ఇదొక 1 గ్యాస్ ఫీజు కోసం బిఎన్బి అనేది $1 ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బీటీసీబీ 0.001 ఉండాలి. బిఎన్బి గ్యాస్ ఫీజు కోసం $1 ఉంటే సరిపోతుంది. అంటే మొత్తం ఇంచుమించుగా ఒక 6,500 అవుతుందండి. ఇలా మీరు ఇవి రెండు అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ 0.001 అరేంజ్ చేసుకోవాలి, ఈ $1 అనేది అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ కింద చూడండి, వ్యాలెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఇప్పుడు ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నేను ఏదైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానో, ఇది డ్యాబ్ బ్రౌజర్ అంటాం అనమాట, ఆ లింక్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత డ్యాబ్ బ్రౌజర్ అంటే మన బీటైటాన్లోకి వచ్చేస్తుంది అనమాట.
ఇలా బీటైటన్ బ్రౌజర్ ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను ఇప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా రిజిస్టర్ అని ఉంటుంది. ఇదిగోండి కింద రిజిస్టర్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. రిజిస్టర్ యువర్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నెట్వర్క్ అనేది బిఎస్సి ఇలా చేయండి. రెఫరల్ ఐడి, నా రెఫరల్ ఐడి అదండి. రెఫరల్ ఐడి ఎంటర్ చేసుకోండి. సారీ ఇది కాదు, 715 ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేసామనుకోండి. అంటే నా దగ్గర ఆల్రెడీ బిఎన్బి యాడ్ చేయలేదు కాబట్టి ఊప్స్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేసి ఇవి మొత్తం అప్రూవల్ గైడ్ అని ఇలా ఉంటుంది. దీన్ని ఐ అండర్స్టాండ్ దగ్గర కొట్టి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఐడి అనేది కనెక్ట్ అయిపోతుంది. ఐడి యాక్టివ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇన్సఫిషియంట్ గ్యాస్. మామూలుగా గ్యాస్ ఫీజ్ బిఎన్బి పర్ఫెక్ట్గా ఉండి 0.001 BTC పర్ఫెక్ట్గా ఉంటే ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది. సేమ్ ఇంతేనండి, ఏం లేదు ఇందులో. చాలా కష్టపడుతున్నాం అనుకుంటున్నారు, ఏ ప్రాబ్లము లేదు. ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి నాకు రాది అనేటటువంటి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. ఇదండి, ఈ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.